ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు వెళ్తున్నటువంటి లక్షలాది మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని కూడా దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యలో కొన్ని రోజులుగా రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దేశ విదేశాల నుంచి మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నటువంటి భక్తులు ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా అయోధ్య వెళ్తున్నారు. రామ్లల్లాను దర్శించుకుని పులకించిపోతున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య మార్మోగిపోతోంది. అయోధ్య రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఈ నెల 22 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఆ రోజు భారీ సంఖ్యలో అయోధ్యకు 2 లక్షల మంది భక్తులు వెళ్లారు. ఆ తర్వాత కూడా రద్దీ కొనసాగుతోంది. భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అయోధ్య రామాలయం లోపల వెలుపల భద్రతను మరింతగా పెంచారు. రామ్లల్లా దర్శనానికి బార్లు తీరిన వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. అటు హనుమాన్ గడి ఆలయంలోనూ భక్తులు బార్లు తీరారు. అయోధ్యకు వస్తున్న వేలాది మంది భక్తులతో నగరంలోని హోటల్స్, ధర్మశాలలు కిటకిటలాడిపోతున్నాయి. 12 పుష్కరాల తర్వాత అంటే 144 ఏళ్లకు జరుగుతున్న మహాకుంభమేళాకు ఇప్పటికే 15 కోట్ల మంది వచ్చారని అంచనాలున్నాయి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానమైనటువంటి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. అఘోరాలు, నాగసాధువులు, భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. आप लोग अनावश्यक कहीं रुके नहीं है, ध्यान दीजिए। हेमनाथ देवी जो कि बेगूसराय बिहार की रहने वाली है, आपका इंतजार। आप लोग मीना देवी